మహాశివరాత్రి రోజున శివుణ్ణి ఉపవాసంతో ఆరాధిస్తే అనేక శుభ ఫలితాలు లభిస్తాయి. తెల్లవారుజామునే స్నానం ఆచరించి భగవంతునికి పూజ చేసి ఉపవాసాన్ని ప్రారంభించాలి. కొంతమంది నిష్టగా నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు. మరికొందరు పాలు, పండ్లు తీసుకుంటారు. ఉపవాసాన్ని భక్తితో పాటించాలి. ధ్యానం, పారాయణం, దాన ధర్మాలు చేయాలి. సంఖ్యాశాస్త్రం ప్రకారం మరియు వేదిక పరంగా ఉపవాసం శక్తిని పెంచే సాధనగా భావించబడుతుంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా భగవంతుని కృపను పొందేందుకు కూడా ఉపవాసం ఎంతో ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక దృష్టికోణం: ఉపవాసం మనసును క్రమబద్ధంగా ఉంచి భగవంతుని ధ్యానంలో లీలమయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది. ఆరోగ్యపరంగా శాస్త్రీయంగా చూస్తే ఉపవాసం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. శరీరంలోని హానికరమైన టాక్సిన్లు బయటికి వెళ్ళిపోతాయి. మనసు నియంత్రణ: ఇంద్రియ నియంత్రణ సాధించడానికి ఉపవాసం ఒక శక్తివంతమైన సాధన. పుణ్యప్రతి: ఉపవాసం చేస్తే పాపకర్మలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి.